కనుక ఎవరైనా వాక్యం చెబితే ఎందులో నుంచి చెప్పాలో తెలుసా? బైబిల్లో నుంచి. కానీ బైబిల్ ప్రక్కన పెట్టి వాళ్ళ బుర్రెల్లో పుట్టిన ప్రతిదాన్ని చెప్పి లేని పద్ధతులు ఏమంటారంటే, మా పెంతెకొస్తులు ఇలాంటి పద్ధతి ఉందని మేము ఇదే చేస్తాం. అది బైబిల్లో లేదు, మార్చుకోమంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము మార్చుకోం. బ్యాప్టిస్ట్లో మాకు పెద్దలు ఇదే పెట్టారు, మేము ఇదే ఫాలో అవుతాం. పిఎస్ఐలో మా పెద్దలు ఇదే పెట్టారు, ఇదే ఫాలో అవుతాం. బైబిల్ అందరికంటే పెద్దదేగా, అపోస్తలు వీళ్ళందరికంటే పెద్దోళ్లేగా. మరి వాళ్ళు పెద్దోళ్ళని వాళ్ళని ఫాలో అవుదామని ఎందుకనరు? అపోస్తలుల బోధలో ఉండాలి. అపోస్తలు ఏ బోధ చెప్పారు ఆ బోధలో ఉండాలి. మరి మనం ఏ బోధలో ఉన్నాం? మా అయ్యగారు దేవదాస్ అయ్యగారు అంటాడు ఒకడు, మా అయ్యగారు లోదరన్న అయ్యగారు అంటాడు ఒకడు. ఎవరి బోధ అని చెప్తున్నాం మనం? పిడి సుందర గారి బోధ కాదు, ఇది బైబిల్ బోధ. ఇది నా బోధ అని నేను చెప్పుకోవట్లేదని పిడి సుందర గారు ఎన్నోసార్లు చెప్పారు. బైబిల్లో ఉందో లేదో చూసుకోండి. అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ అని చెబుతూ వేరేదేమైనా చెప్తున్నారా? అది మీరు చూసుకోవాలి, బెరయ సంఘస్థులు చూసుకున్నట్టుగా. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా. అందుకే సంఘానికి చెప్పాడు నాయన, బోధ మార్చేవాళ్ళు ఉంటారు, పరిశుద్ధాత్మ చెబుతున్నాడని వీళ్ళ సొంత మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, బైబిల్ మార్చేవాళ్ళు ఉంటారు. మొదటి శతాబ్దంలో మారిపోయింది. ఈ సత్యాన్ని కాపాడడానికి ఆ రోజు పోరాటం చేశారు. ఈ రోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పోరాటం చేస్తుంది.